ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం రత్నగిరి గ్రామానికి చెందిన అసైడ్ భూమిని ప్రభుత్వం వారు నిరుపేద రైతులకు ఇవ్వగా, ఆ భూమిపై కన్నువేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు పెరవలి ధనుంజయరావు మరియు అతని కుమారుడైన సుమంత్ అధికారులతో కుమ్మక్కై గాలాయిగూడెం సొసైటీ మరియు అత్తిలి మండలం వరిగేడు గ్రామ సొసైటీ మరియు కొన్ని బ్యాంకులలో ఈ నిరుపేదల భూమికి సంబంధించిన పట్టాలు చట్టవిరుద్ధంగా మార్పులు చేసి, సదరు చదువులేని ఈ పేద రైతులకు తెలియకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆక్షన్ జరిపించి, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెద్దల అండదండలతో సుమారు 10 ఎకరాల భూమిని వారు స్వాధీనం చేసుకుని, తమని తమ భూమిలోకి రానివ్వకుండా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ తమని పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు దువ్వాల నాగేశ్వరరావు అండి. ఆడమెల్లి అండి మాది. తడిగిపూడిలో మాకు ప్రభుత్వం వారు మాకు తలోకి 5 ఎకరాలు ఇచ్చారండి 1964లో. అప్పటి నుంచి మేము చేసుకుంటూ తుప్ప దూలి మొత్తం కొట్టుకుంటూ మేము గంటి జొన్న ఇవి పండించుకుంటూ ఉంటేనయ్యా మేము ఏదో బతుకు తెరువు కోసం ఊరెళ్తే వాళ్ళ ఓట్ల కోసం పెద్దలు భూస్వాములు మొత్తం అందరిదయ్యా మాకు చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళం. మేము మా అందరి కూడా ఓడగొట్టి మాకు ప్రభుత్వం వాళ్ళు మారిసారు కానీ మాకు తెలియదు అంటాం. ఒక ఎంఆర్ఓ గారు తప్పు చేసి ఇచ్చాడు అనుకోండి, డబ్బులు తీసుకుని లంచాలు తీసుకుని మిగతా వచ్చిన ఎంఆర్ఓ కూడా, ఎంఆర్ఓ అంటే విఆర్ఓ అంటే వీళ్ళు విఆర్ఓ చెప్పటం మీడియాటర్గా ఎంఆర్ఓ మార్చడం అండి. మార్చేసి ఈ రకంగా మా భూములన్నీ ఇలా కొల్లగొట్టి మమ్మల్ని నాన్న హింసలు చేయటం, భూమిలోకి వెళ్తే మమ్మల్ని తరిమి కొడుతున్నారండి మమ్మల్ని పట్టుకొని. ఇది మాదైతే ప్రభుత్వం మాకెందుకు ఇచ్చారు? మళ్ళీ దాన్ని సొసైటీలో పెట్టినట్టు మా సంతకాలు లేవు, ఏమీ లేవు అయ్యా. సొసైటీలో పెట్టినట్టు దాన్ని వాళ్ళ పేరునే పాడుకున్నట్టు ఈ రకంగా చేస్తే ఎంఆర్ఓ గారు ఈయన ఇలా మాకు అన్యాయం జరిగిందని ఆయన అడిగితే ఆయన రోజులు జరిపెట్టడం, తర్వాత ఇంకొక ఆయన వస్తే అదే మార్గంలో నడవటం అండి. ఆ రకంగా మమ్మల్ని ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఏడిపిస్తున్నారయ్యా. మా ప్రభుత్వం వారు మా యొక్క స్థితిని ఆలోచించి మాకు 80 సంవత్సరాలు దాటిపోయినాయి. మాకు మేము కన్యాస్పత్యం మేము మాకు కష్టపడే స్థితి కూడా లేదయ్యా. మాకు మా భూములు కబ్జా చేసి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారయ్యా. గవర్నమెంట్ వారే పనే ఎంఆర్ఓ గారు విఆర్ఓ మీడియాటర్ కింద ఉండటం, ఎంఆర్ఓ వాళ్ళు రాసేయటమయ్యా. తడికిలపూడి రెవెన్యూ గ్రామం, కామవరపుకోట మండలం, వెస్ట్ ఏలూరు జిల్లా అండి. తడికిలపూడి గ్రామంలో అప్పట్లో ఒక 5,000 6,000 ఎకరాలు ప్రభుత్వం పేదలకు అని చెప్పేసి ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీలకి బీసీలకి నిరుపేదలను గుర్తించి ఇచ్చారండి. ఈ భూములు 22A రిజిస్టర్లో నమోదు చేసి అడంగులు 1B ఆర్ఎస్ఆర్ అన్నీ కూడా వీళ్ళ పేర్ల మీద ఇచ్చారు. ఇస్తే దాని నుంచి ఓసీ అగ్రకులస్తుడు 80 ఎకరాలు ఉందండి ఆయనకి. ఆ 80 ఎకరాల రైతు ఈ భూమి ఎలా అయినా తీసుకోవాలని చెప్పేసి పన్నాగం పన్ని వీళ్ళకి ఏం సంబంధం లేకోకుండా ఆ తడికిలపూడి గ్రామానికి 100 కిలోమీటర్ల దూరంలో సొసైటీలో పెట్టినట్టు సృష్టించి, మళ్ళీ తర్వాత వాళ్ళ కులస్తులు, వాళ్ళ అగ్ర కులస్తులైన ఆ గ్రామానికి చెందిన గాలాయిగూడెం సొసైటీలో పెట్టినట్టు సృష్టించి, వీళ్ళకు ఉన్న ఊరిలో కూడా అకౌంట్లు లేవండి. వీళ్ళ పేర్ల మీద అక్కడ పెట్టినట్టు సృష్టించారు ఆ అధికారులందరినీ కొనేసి. అయితే దీంట్లో ఎంఆర్ఓ గారి పాత్ర ఉంది, విఆర్ఓ గారు గంటా గంగాధరరావు గారి పాత్ర ఉంది. ఆ టైంలో విఆర్ఓ గారు ఆయన పాత్ర చాలా ఉందండి. ఆయన బలంతో ఇవన్నీ చేసి వీళ్ళకి అసలు ఈ భూమి గల వ్యక్తులకి, ఈ అసైన్ భూమి ఇచ్చిన వ్యక్తులకి సంబంధం లేకోకుండా ఈ పేర్లు, ఈ దొంగ సంతకాలు పెట్టించి ఫార్జరీలు చేయించి ఆ సొసైటీ సెక్రటరీలని వీళ్ళందరినీ కొనేసి, ఎంఆర్ఓలను కొనేసి అప్పట్లో ఇవన్నీ జరిగించారండి. వీళ్ళకి ఏలు ముద్ర వేయటం కూడా రాదు. తడికిలపూడి గ్రామంలో 3 బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకుల్లో ఎక్కడా కూడా వీళ్ళకి సభ్యత్వాలు లేవండి. వీళ్ళు 100 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ భూమి పెట్టి వాళ్ళు అప్పు తీసుకున్నట్లు సృష్టించారండి. అక్కడ ఎంఆర్ఓ గారి సలహాలతోటి మీరు డైరెక్ట్గా రెవెన్యూ ద్వారా మారిస్తే చెల్లదనే ఉద్దేశంతో సొసైటీల్లో పెట్టినట్టు వీళ్ళ పేర్ల మీద సృష్టించి చేశారండి. ఇదంతా వీళ్ళకి అసలు ఏమీ తెలియదండి.
కానీ ఇతను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోయి ఈ భూములు కాపాడుకుంటున్నారు. కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, ఎస్పీ గారికి వీళ్ళందరూ కంప్లైంట్లు ఇచ్చామండి. వీళ్ళు ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా సరే ఎంఆర్ఓ గారికి నివేదిక పంపిస్తున్నారు. ఆయన మళ్ళీ మామూలేనండి, పాత మామూలే. ఇక ఎలా రాస్తే ఇక ఆయన అలాగే రాసి పంపిస్తున్నారు. మీకు ఇది భూమి చాలదని ఎండార్స్మెంట్ ఇస్తున్నారండి. అంతేగాని ఇది పరిశీలన చేసి దీంట్లో ఎవరు అన్యాయం ఉంది, ఎవరు అన్యాయం అయిపోయారనే ఉద్దేశం ఎవరికీ లేదు, ఎవరు పట్టించుకోవట్లేదండి.